నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు మనిషి గుర్రము. ఒక గ్రామంలో శివుడని ఒక పేద కుర్రవాడు ఉండేవాడు. వాడు నిత్య సంతోషి. ఎప్పుడూ ఆనందంగా హాస్యాలతో మునిగి తేలేవాడు. కష్టపడి పనిచేసేవాడే కాదు. అందుచేత అతను పేదవాడిగానే ఉంటూ వచ్చాడు. అయితే అతన్ని ఆ విచారం అంతగా బాధించేది కాదు. అదే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. శివుడు బొత్తిగా ఒక రాగిదమ్మిడి కూడా చేతిలో లేనప్పుడు జమీందారు గారి దివాణానికి వెళ్ళి అక్కడి వాళ్ళు ఏ పని చెయ్యమంటే ఆ పని చేసేవాడు. ఆ రోజు అతనికి జమీందారు గారి గుర్రాన్ని మాలిష్ చేసే పని ఇచ్చారు. శివుడు ఆ గుర్రాన్ని తోముతూ, బాగా ఉలవగుగ్గిళ్ళ దాణా తిని ఈ గుర్రం ఎలా కండలు పట్టిందో, దీని ఒళ్ళు ఎంత నిగనిగలాడుతున్నదో, అదృష్టం అంటే దీనిది, నేను జమీందారు గారి గుర్రానిగానైనా పుట్టాను కాను అన్నాడు గట్టిగానే. తాను గుర్రమై పుట్టడం గురించి ఆలోచించుకుంటేనే శివుడికి విపరీతంగా నవ్వొచ్చింది. వాడి నవ్వు విని కాబోలు గుర్రం గడ్డి మెయ్యటం మానేసి వాడికేసి తిరిగి చూసి, హాస్యంగా అంటున్నావా లేక నిజంగానే అంటున్నావా ఆ మాట అని అడిగింది. గుర్రం మాట్లాడడం వినేసరికి శివుడు బెత్తరపోయి నవ్వడం మానేసి దానికేసి భయంగా వింతగా చూడసాగాడు. గుర్రం ఇంకా ఇలా అన్నది, జమీందారు గారి సవారీ ఎంత భయంకరమో, ఆయన కంచీ దెబ్బలు ఎలా ఉంటాయో, రికాబులతో డొక్కలో ఎలా పొడుస్తారో నీకేమైనా తెలుసా? ఒకవేళ తెలుసుకోవాలనుంటే నా 2 చెవులు పట్టుకుని నువ్వే నేనైపోవాలని కోరుకో అంది. శివుడు వెంటనే గుర్రం ముందుకెళ్ళి దాని చెవులు 2 పట్టుకుని, నేను జమీందారు గారి గుర్రం అయిపోవాలి అన్నాడు. మరుక్షణమే తాను గుర్రం అయిపోయినట్టుగా శివుడు తెలుసుకున్నాడు. గుర్రం స్థానంలో ఒక బైరాగివాడు నిలబడ్డాడు. ఏయ్ బైరాగి, అలా చూస్తూ నిల్చున్నావే, వెళ్ళి నాకు ఉలవగుగ్గిళ్ళు పట్టుకురా అన్నాడు గుర్రం రూపంలో ఉన్న శివుడు. కానీ బైరాగివాడు గుర్రం మాట వినిపించుకోకుండా గబగబా బయటికి జారుకున్నాడు. తాను చేసింది పెద్ద పొరబాటని శివుడికి అప్పుడు తెలిసొచ్చింది. ఈ గుర్రం అవతారం నుంచి బయటపడే మార్గం ఏమిటో వాడికి ఎంత ఆలోచించినా తెలియలేదు. అవకాశం దొరికిన తక్షణమే ఇంటికి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. కొంతసేపు అయ్యాక జమీందారు తన నౌకర్లతో గుర్రానికి జీను వేసి సిద్ధం చెయ్యమన్నాడు. జమీందారు నౌకరు ఒకడొచ్చి, శివా, ఒరే శివా అని కేక వేస్తే జవాబు రాలేదు. కొట్టంలో గుర్రం మాత్రమే ఉన్నది, శివుడు లేడు. వాడు గుర్రాన్ని విప్పి యువతలికి తీసుకొచ్చేటప్పుడు గుర్రం రూపంలో ఉన్న శివుడు కాళ్ళు జాడించి పరుగులు అంకించుకున్నాడు. జమీందారు నౌకర్లు వాడి వెంట పడ్డారు. శివుడు తిన్నగా ఇంటికి పరిగెత్తి తన తల్లి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆమె తనను దాస్తుందని వాడి భ్రమ. తనకి వచ్చిన కష్టం గురించి వాడి తల్లికి చెప్పుకున్నాడు. కానీ ఆ గుర్రం భాష ఆమెకు కొంచెం కూడా అర్థమైనట్టు లేదు. లోపలికొచ్చిన గుర్రాన్ని చూసి ఆవిడ కంగారు పడి చిచ్చి అని దాన్ని బయటికి తరమడానికి ప్రయత్నించింది. ఈ లోపల జమీందారు గారి మనుషులు రానే వచ్చారు. వాళ్లతో పాటు ఇంకా ఎందరో ఈ వింత చూడటానికి వచ్చారు. అందరూ శివుడి ఇంటిని చుట్టుముట్టి గుర్రం రూపంలో ఉన్న శివుణ్ణి పట్టుకుని ఇంటి బయటికి తెచ్చారు. కానీ శివుడు వాళ్లకు స్వాధీనం కావడానికి ఒప్పుకోక మొరాయించాడు. వెనక కాళ్ల మీద లేచాడు. నేల మీద పడి పొర్లిగింతలు పెట్టాడు. చివరకు అకస్మాత్తుగా లేచి మళ్ళీ తన ఇంట్లోకే వెళ్ళాడు. వాడి తల్లి భయంతో అరుస్తూ బయటికి పరిగెత్తింది. 10 మంది సాయం పట్టి శివుడికి జీను వేసి కళ్ళాలు తగిలించి బయటికి ఈడ్చుకొచ్చారు. చావగొట్టుతూ జమీందారింటికి చేర్చారు. చాలాసేపటి క్రితమే ప్రయాణానికి సిద్ధమై ఉన్న జమీందారు తన గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. అయితే ఎన్నడూ లేంది ఈ గుర్రం ఇవాళ ఒంటెలాగా కుడిపక్క 2 కాళ్ళు ఎడంపక్క 2 కాళ్ళు ముందుకేసి నడుస్తోంది. అలా నడిచే గుర్రం మీద కూర్చోవటం ఆయనకు చాలా బాధ అనిపించింది. దీనికేదో దెయ్యం పట్టినట్టుంది
అనుకున్నాడు జమీందారు. దారికి అటూ ఇటూ నిలబడి జనం జమీందారును గుర్రాన్ని వింతగా ముక్కుల మీద వేళ్ళేసుకుని చూస్తున్నారు. వాళ్ళని చూస్తే శివుడికి నవ్వ ఆగలేదు. వాడు వీధి మధ్యన వెనక కాళ్ల మీద చతికిలబడి ముందు కాళ్ళు గాల్లో ఆడిస్తూ వెర్రిగా నవ్వసాగాడు. జమీందారు కాస్త గుర్రం మించి వెనక్కి జారి దుమ్ములో వెల్లకిలా పడిపోయాడు. ఆయన లేచి దుమ్ము దులుపుకుంటూ ఉంటే చూసి శివుడికి పశ్చాత్తాపం కలిగింది. అందుకని వాడు జమీందారుకేసి తన ముందు కాళ్ళు రెండూ జోడించాడు. చూడండి చూడండి, గుర్రం జమీందారికి దండం పెడుతోంది అన్నారు జనం ఆశ్చర్యంగా. జమీందారుకు ప్రాణం చచ్చినట్టయింది. ఇంకక్కడ ఆయనకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అదృష్టవశాన గుర్రం మామూలుగా లేచి నిలబడింది. జమీందారు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆయన కళ్ళాలు చేతికి తీసుకునే లోపుగానే గుర్రం శరవేగంతో పరిగెత్తనారంభించింది. అందుచేత జమీందారు ముందుకు పడిపోయి గుర్రం మెడ వాటేసుకుని కింద పడకుండా బిగుసు కూర్చోవలసి వచ్చింది. శివుడు అలా వేగంగా చాలాసేపు పరిగెత్తి అలిసిపోయాడు. వాడు ఒక గ్రామం చేరవచ్చి వేగం తగ్గించాడు. గ్రామస్తులు గుర్రాన్ని రౌతును చూసి రౌతు స్థితికి జాలిపడి సహాయం చేయడానికి వచ్చారు. దుమ్ము కొట్టుకుని తల వంచుకుని గుర్రం మెడను కౌగిలించుకుని ఉన్న జమీందారును లోగడ ఆయనని చూసి ఉన్న వాళ్ళు కూడా గుర్తించలేదు. జమీందారు గుర్రం మించి దిగాలన్న తొందరలో అందినవాణ్ణి పట్టుకుని తన బరువంతా వాడి మీద వేసి దిగబోయాడు. అయితే జమీందారు చేతికి చిక్కింది ఒక మనిషి చెవి. ఆ మనిషి ఆ గ్రామానికే పెద్ద. ఆయన కోపం వచ్చి జమీందారును పట్టుకుని ఒక్క గుంజు గుంజి కింద పడేసి కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఇదంతా చూసిన శివుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఆ గ్రామ పెద్ద జుట్టును బలమైన తన పళ్లతో పట్టి పీకాడు. అప్పటికీ వాడి కసి తీరలేదు. భయంకరంగా నోరు తెరిచి అందినవాడినల్లా కరిచాడు. గ్రామస్తులు పారిపోయి గుర్రాన్ని శిక్షించడానికని బరిసెలు, ఈటెలు, రోకళ్ళు, దుడ్డుకర్రలు తీసుకుని తిరిగి వచ్చారు. శివుడికి కంపరం పట్టుకుంది. వాడు వెనక్కి తిరిగి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తుకుంటూ తన ఊరు చేరి జమీందారు గారి దివాణంలోని కొట్టంలో దూరి దాక్కున్నాడు. జమీందారు గారు ఎక్కడో దిగబడి ఉంటాడనుకుని ఆయన నౌకర్లు గుర్రాన్ని చక్కగా మాలిష్ చేసి జొన్న రొట్టె, ఉలవలు పెట్టారు. వాటిని మెక్కుతున్న గుర్రం రూపంలో ఉన్న శివుడు, ఛీ, ఎంత బుద్ధిమాలిన పని చేశాను, నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడం ఎలాగా అనుకున్నాడు. అదే క్షణంలో కొట్టం తలుపులు తోసుకుని బైరాగివాడు లోపలికొచ్చాడు. వచ్చి, ఏం శివుడు, గుర్రం బతుకు బావుందా అని అడిగాడు. దివ్యంగా ఉన్నది, ఒక్కటే నా భయం, ఇంత బలమైన ఆహారం తింటున్నానే, ఇదంతా బాగా జీర్ణించుకోగలనా అని అన్నాడు. అయితే మళ్ళీ నన్ను గుర్రం అయిపోనిస్తావేమిటి అన్నాడు బైరాగి. అదే అన్నాడు శివుడు. నా పెళ్ళాం పోరు పడలేకనేగా నేను గుర్రమయ్యాను. అది నన్ను ఈ బైరాగి వేషంలో కూడా గుర్తుపట్టి వెంటబడింది. అదిగో వచ్చేస్తోన్నది మహమ్మారి, త్వరగా త్వరగా అంటూ బైరాగి ఎగిరి గుర్రం రెండు చెవులు గట్టిగా పట్టుకుని నేను జమీందారు గారి గుర్రం అయిపోదునుగాక అన్నాడు. తర్వాత ఏం జరిగింది శివుడు ఎరగడు. మర్నాడు వాడు నిద్ర లేచేసరికి వాడు ఆ కొట్టంలో గడ్డి మీద పడుకుని ఉన్నాడు. వాణ్ణి జమీందారు మనుషులు ఒక్క ప్రశ్నైనా వెయ్యలేదు. ఇదంతా నిజంగా జరగలేదని హాస్యాలమారి శివుడు కలగన్నాడని కొందరంటారు. ఇంకొందరు ఇదంతా జరిగింది అంటారు. ఏది నిజమో భగవంతుడికే తెలియాలి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.